బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారని కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురం పట్నం కాకినాడ రోడ్లో గల గుట్ల వీధి వద్ద సుమారు 42 సెంట్ల స్థలంలో సుమారు ₹1 కోటి నిధులతో బీసీ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎంచేతంటే ఈ బీసీ కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించినప్పటికీ కూడా నిధులు మరి ఎందుకు కేటాయించడం నాకు తెలీదు. మనం ఇదివరకే గతంలోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2009 నుంచి 14లో మరి ఆ రోజు మున్సిపల్ స్థలంలో 50 లక్షలతో ఆ కమ్యూనిటీ హాల్ ప్రారంభించి ఆ డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా జరగడం, తర్వాత ప్రభుత్వం మారడం, అయినప్పటికీ కూడా మళ్ళీ నేను ఎంపీ అయ్యే వరకు ఆ కమ్యూనిటీ హాల్ అలాగే ఉంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కేవలం ఫలకాలకే పరిమితం అయిపోయింది. అయినప్పటికీ వచ్చిన వెంటనే మొదటి గ్రాంట్ని 50 లక్షలు ఎంపీ ల్యాడ్స్ నుంచి మన ఎస్సీ కమ్యూనిటీ హాల్కి పెట్టడం, తర్వాత అందరూ కోరిక మీద దాన్ని ఇంకొక 50 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చి ₹1 కోటి దగ్గర ట్యాక్స్లు అన్నీ కలిపితే ₹1,10,00,000తో ఆ బిల్డింగ్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సోదరులు అందరూ కలిసి గుజ్జి కాశీ మొత్తం ఈ బీసీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ మాకు స్థలం ఉంది కాబట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని వారు కోరడం జరిగింది. మొదట్లో అయితే 50 లక్షలతో ఒక కంపెనీ నుంచి మరి హామీ తీసుకున్న మీద పెడదామంటే వీరందరి కోరికతో మాకు ₹1 కోటితో ఇక్కడ కట్టాలని చెప్పారు. కాబట్టి మిగతా సిఎస్ఆర్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది వారి హామీ ఇచ్చిన మేరకే. ఎందుకంటే ఇది అసలే వారం క్రితమే ఈ శంకుస్థాపన చేయాలి. నాకు హామీ రాకుండా నేను శంకుస్థాపన చేయడానికి ఒక 10 రోజులు ఆగండి అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేశాం. నాకు హామీ వచ్చిన తర్వాత ఇక్కడ